రబీలో 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలన్నారు మంత్రులు. సిద్దిపేట జిల్లాలో ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రులు. 6 గ్యారంటీలకు చట్టబద్దతపై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక డ్రగ్స్ దందాపై కీలక వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రబీలో 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 54.48 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని చెప్పారు. 152 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. హైదరాబాద్ లో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో 8,251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు అధికారులు. రబీలో 60 లక్షల టన్నుల దొడ్డు రకం, 30 లక్షల టన్నుల సన్నాలు సేకరించాలని ఆదేశించారు మంత్రి. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులతో సమన్వయంపై చర్చించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై సూచనలు చేశారు మంత్రులు. నర్మెట్టలో 20 నుంచి 22 వరకు ఏర్పాటు చేసే స్టాల్స్, రైతులకు అవగాహన సదస్సులు వంటి అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. కేటీఆర్ ను ఎవరూ గుర్తించడం లేదని, రాహుల్ గాంధీని దూషిస్తున్నారని మీడియా చిట్చాట్లో మండిపడ్డారు సీతక్క. బీజేపీ వైఫల్యాలపై మాట్లాడాలంటే కేటీఆర్ వణుకుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీలకు చట్టబద్దతపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మీ వారసత్వాన్ని మీ నాయకుల ఫామ్ హౌస్లలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు మంత్రి. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ పైలట్ రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంతోనే కేటీఆర్ డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నారని అర్థమవుతుందన్నారు సీతక్క. జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ర్యాలీ తర్వాత నేరుగా కలెక్టరేట్లోకి వెళ్లి రైతుల తరపున జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని వినతి పత్రంతో కోరారు. మొక్కజొన్న సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ ముందు నిరసన తెలిపారు జీవన్ రెడ్డి. వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొంత ముందుకు రావటము, దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2,400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఇది ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ల నుండి 35 క్వింటల వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2,400 రూపాయల మద్దతు ధర అది 1,700, 1,800 కూడా పలకడం లేదని చెప్పండి. అంటే ప్రతి క్వింటల్కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయలు పంట నష్టపోతుంది. డ్రగ్స్ దందాపై మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీలోని డ్రగ్స్ మూలాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టులు 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. టెస్ట్ చేయించుకున్న తర్వాతనే సినిమాలు రిలీజ్ కావాలన్నారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోకపోతే ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి రావద్దన్నారు ఎమ్మెల్యే అనిరుద్.